రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుడుకు సంబంధించిన దర్యాప్తు తవ్విన కొద్దీ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ఎంత లోతైనటువంటి కనెక్షన్స్ ఉన్నాయి, ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. 2900 కిలోలు అంటే దాదాపు 300 కిలోల అమోనియం నైట్రేట్ని వాళ్ళు స్టోర్ చేయగలిగారంటే ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు వాటిని పోగు చేసి ఉండాలి. తాజాగా ఒక 320 కిలోల అమోనియం నైట్రేట్ని జమ్మూ కాశ్మీర్ దక్షిణ కాశ్మీర్లో ఉన్నటువంటి నౌగాం పోలీస్ స్టేషన్లో భద్రపరిచి ఉండగా అది పేలింది. దీనిలో 9 మంది చనిపోయారు, 27 మంది గాయపడ్డారు. ఇది శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో 11:30-12 ప్రాంతంలో ఇది తాజా వార్త. అయితే ఈ మొత్తము ఇన్వాల్వ్ అయినటువంటి గ్రూప్ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న కొద్దీ బయటపడే విషయం ఏంటంటే, కశ్మీర్ నుంచి వీళ్ళు ఫరీదాబాద్కు వచ్చారు. ఫరీదాబాద్ ఢిల్లీకి అత్యంత సమీపమైనటువంటి ప్లేస్. అంతేకాకుండా హర్యానాలో ఉన్నటువంటి నూహ్ ప్రాంతం, మేవాట్ ప్రాంతానికి చాలా దగ్గర. ఇది కూడా మేవాట్ ప్రాంతంలోకే వస్తుంది. నూహ్ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నూహ్కి కేవలము 1 గంట 1 నిమిషం మాత్రమే పడుతుంది. 6-7 కిలోమీటర్ల కన్నా క్షమించాలి 65 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ డాక్టర్లతో పాటు ఇప్పుడు మరో 2 డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఒక డాక్టర్ గారి పేరు డాక్టర్ ఆరిఫ్. ఆయన హాపూర్ ఉత్తరప్రదేశ్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన మూలాలు కాశ్మీర్కి చెందినవి. డాక్టర్ ఫారూక్ అనేటటువంటి ఇంకొక డాక్టరు, ఆయనను కూడాను అరెస్ట్ చేశారు. ఆయన జిఎస్ మెడికల్ కాలేజ్ అనేటటువంటి మెడికల్ కాలేజీలో టీచింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా చదువుకుంది అల్ఫలా నుంచే, అల్ఫలా యూనివర్సిటీ ఫరీదాబాద్ నుంచే. అంటే వీళ్ళందరూ కూడా అల్ఫలాతో కనెక్షన్ ఉంది. హాపూర్ ఉత్తరప్రదేశ్, సహారన్పూర్ ఉత్తరప్రదేశ్, ఫరీదాబాద్, నూహ్ వీటన్నిటితో ఈ లింకేజెస్ ఉన్నాయి. ఈ మొత్తము ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ఈ ప్లాన్ వెనుక ఈ డాక్టర్లు, ఎంబీబీఎస్లు, ఈ టీచింగ్ ప్రొఫెసర్స్, టీచింగ్ డాక్టర్స్ వీళ్ళందరి వెనుక ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరినీ నడిపించినటువంటి వ్యక్తి, మతోన్మాదము వైపు, జహాదీ ఉన్మాదం వైపు నడిపించినటువంటి వ్యక్తి ఎంత చదువుకుని ఉంటాడు? ఎంత చదువుకుని ఉంటాడో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అతను 5th క్లాస్ ఫెయిల్డ్. అతని పేరు ఇర్ఫాన్ అహ్మద్. ఈ ఇర్ఫాన్ అహ్మద్ అనే అతను పుల్వామా ప్రాంతంలో, ముఖ్యంగా ఈ దక్షిణ కాశ్మీర్లో ఒక ఇమామ్గా పనిచేస్తున్నాడు. ఒక మత ప్రచారకుడిగా, మత బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన ప్రేరణతోటే, ఈ 5th క్లాస్ ఫెయిల్ ప్రేరణతోటే వీళ్ళందరూ కూడాను ఉగ్రవాదం వైపు వెళ్ళారు. వీళ్ళు ఇంకా డాక్టర్లని కలుపుకుని తీసుకొచ్చారు. దీనిలో కేవలం కాశ్మీర్కి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు నూహ్కి చెందినటువంటి 3 డాక్టర్లు కూడా వచ్చారు. ఈ డాక్టర్లో ఒకరి పేరు ముస్తఖీం, డాక్టర్ ముస్తఖీం. ఒకతని పేరు డాక్టర్ మొహమ్మద్. 3వ డాక్టర్ పేరు డాక్టర్ రిహాన్. ఇందులో ఈ ముస్తఖీం అండ్ మహమ్మద్ వీళ్ళిద్దరు చైనాలో చదువుకుని వచ్చారు. చైనా ఎంబీబీఎస్ అనగానే మొన్న అహ్మదాబాద్ దగ్గర టోల్గేట్ దగ్గర, మెహసానాకి వెళ్ళేటటువంటి హైవే టోల్వే దగ్గర హైదరాబాద్కు చెందినటువంటి ఒక వ్యక్తి రిసిన్ అనేటటువంటి విష పదార్థాన్ని తయారు చేసేందుకు వెళ్తూ పట్టుబడ్డాడు. ఆయన కూడా చైనాలోని ఎంబీబీఎస్ చేశారు. కాబట్టి ఈ ఎంబీబీఎస్ వాస్తవానికి ఈ వైట్ కోటు వేసుకున్నటువంటి ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి వ్యక్తి 5వ తరగతి ఫెయిల్డ్ ఇర్ఫాన్ అహ్మద్ అని వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈయన మాటల మీద డాక్టర్ ముజమ్మిల్ గనేయ్, ఎవరైతే అల్ఫలాహాలో అరెస్ట్ అయ్యారో, ఆయన 2022లో యుఏఈకి వెళ్ళారు, తుర్కియేకి వెళ్ళారు, అదేవిధంగా సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చారు. ఈయన ప్రేరణతోటే డాక్టర్ ముజఫర్ సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత విద్యాధికులు మతోన్మాదం వైపు ఇంత తక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి ద్వారా ఎలా ఆకర్షించబడ్డారన్నది ఆలోచించాల్సినటువంటి విషయం.
ఒక పోస్టర్ని వెతుక్కుంటూ పోతే ఒక ఉగ్రవాద కుట్ర ఏ రకంగానైతే బయటపడిందో, ఈ మొత్తం ఉగ్రవాదం వెనుక ఒక 5th క్లాస్ ఫెయిల్డ్ వ్యక్తి యొక్క మతబోధనలు ఉన్నాయి. ఆయన కూడా ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నారు. అతన్ని కూడా ప్రశ్నించడం జరుగుతోంది. అతని స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగానే ఈ డాక్టర్స్ అందరూ పట్టుబడ్డారు. అది వేరే విషయం. కానీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ఎంత సులువు ఆలోచించండి. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో, నూహ్ ప్రాంతంలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఫర్టిలైజర్ డిపో ఉంది, అతను ఈ అమోనియం నైట్రేట్ని సరఫరా చేశాడు. అక్కడ కూడా ఒక ఇమాం వీళ్ళందరికీ ఇల్లు చూపించాడు. అతని పేరు ఇష్తియాక్. ఈ ఇష్తియాక్ అనేటటువంటి వ్యక్తి వీళ్ళందరికీ కూడాను ఇళ్ళని సమకూర్చి చేసి ఇదంతా చేయటం జరిగింది. ఈ డాక్టర్ రిహాన్ అనే వ్యక్తిని ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఈ డాక్టర్ రిహాన్ తౌరు అనేటటువంటి చిన్న పట్టణంలో ఉంటాడు. తౌరు కూడాను ఈ హర్యానాలోనే ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం. అదేవిధంగా ఈ మొత్తము దీనిని సంచాలన చేసేటటువంటి డాక్టర్లు వీళ్ళందరూ కూడాను ఏ రకంగా జహాదీ బోధనలకి ప్రభావితమవుతున్నారు, తమ కెరియర్లను తమ జీవితాలను పణం పెట్టడమే కాకుండా అమాయకుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇది ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయము. నిజానికి దేశం లోపల ఇంత దృఢమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ తరహా నెట్వర్క్ ఒకటి తయారు చేయవచ్చును. ఆ నెట్వర్క్ ద్వారా 3000 కిలోల పేలుడు పదార్థాలని పోగు చేయవచ్చును. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలింది కేవలం 3 కిలోలు మాత్రమే. 3 కిలోల అమ్మోనియం నైట్రేట్ పేలడం వల్లనే ఇది జరిగిందని ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చారు. 3000 కిలోలు ఇక్కడ జమ అయి ఉంది. కాబట్టి ఈ రాడికలైజేషన్ ప్రాసెస్ మీద, ఈ మతోన్మాదాన్ని పెంచేటటువంటి ప్రాసెస్ మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఒక నెట్వర్క్ని ఛేదించినంత మాత్రాన, లేకపోతే కొందరిని అరెస్ట్ చేసినంత మాత్రాన కాదు, ఈ మొత్తము రాడికలైజేషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దానిని భగ్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.